ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోడీకి ఫోన్, యుద్ధం గురించి ఆరా. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి గాజాలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, హమాస్తో జరుగుతున్న పోరాటం, బందీల విడుదల, శాంతి ఒప్పందం గురించి తదితర వివరాల గురించి ప్రధాని మోడీతో పంచుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ కాల్ కూడా ప్రధాని మోడీ ధృవీకరించారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా, ఇతర మధ్యవర్తులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో నెతన్యాహు వివరించారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల క్షేమం, వారిని సురక్షితంగా తీసుకురావడంపై తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నెతన్యాహు మోడీతో పంచుకున్నారు. ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని, అదే సమయంలో మానవతా దృక్పథంతో గాజా ప్రజలకు సాయం అందించాలని మోడీ పునరుద్ఘాటించారు. యుద్ధంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కారం అవుతుందని ఆయన నెతన్యాహుకు సూచించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్కు మోడీ తెలిపారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. కేవలం యుద్ధంపైనే కాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బలోపేతంపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడుల నేపథ్యంలో నెతన్యాహు భారత్ వంటి శక్తివంతమైన దేశాల మద్దతు కోరడం గమనార్హం. భారత్వం అనేది కేవలం ఆ ప్రాంతం కాకుండా ప్రపంచానికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ముఖ్యమని భారత్ భావిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న తాజా సమాచారాన్ని విశ్లేషిస్తూ శాంతి స్థాపనలో భారత్ తన దౌత్యపరమైన ముద్రను వేయాలని భారత్ చూస్తుంది.